హలో అండి, అందరికీ నమస్కారము. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు విహాన్ వేద్య బ్లాగ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇక్కడైతే ఫస్ట్ మా పెద్దడపడుచు రాఖీ కడుతుంది మా ఆయనకి. మేమైతే 8:30 లోపలనే రాఖీ సెలబ్రేట్ చేసుకుంటాము, ఎందుకంటే మా ఆయనకి డ్యూటీ ఉంటుంది రాఖీ రోజు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా డ్యూటీ ఉంటుంది. రాఖీకి అయితే హాలిడే ఇవ్వరు. లాస్ట్ ఇయర్ అయితే 8 లోపలనే కట్టేసుకున్నాం రాఖీ. ఈసారి కాస్త లేట్ అయిపోయింది. ఇక్కడ రాఖీ కడుతున్నది మా చిన్నాడపడుచు కూతురు, మా కోడలు. వాళ్ళ మమ్మీ ఈసారి రాలేదు మా చిన్నాడపడుచు, అందుకోసం అని చెప్పేసి తను కడుతుంది రాఖీ. మా బ్యాక్గ్రౌండ్ చూసి మాత్రము ఏమనకండి, బ్యాడ్గా కామెంట్ చేయకండి, ఎందుకంటే నేను సర్దలేకపోతున్నాను. మా పాప అయితే చాలా అల్లరి చేస్తుంది, చాలా సర్దుకొస్తుంది. నేను ఎంత నీట్గా పెట్టినా షెల్ఫ్లో పైన పెట్టినవి కూడా తీసేస్తుంది. అక్కడ ఎక్వేరియం కనిపిస్తుంది కదా, అది పట్టుకొని పైకి షెల్ఫ్స్ ఎక్కి ఆ పైన ఉన్నవన్నీ లాగేస్తుంది. అందుకోసమే కొన్ని రోజులు నేనేం సర్దద్దు అని అనుకుంటున్నాను. తను స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక అప్పుడు నీట్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంతవరకు అయితే నాకు సర్దే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఇక ఇప్పట్లో అయితే సర్దలేను. రీసెంట్గా కిచెన్ సర్దుకున్న, అది కూడా అంతా ఖరాబ్ చేసి పడేసింది. మనం ఏదైతే చెయ్యొద్దు అంటామో అదే చేసి పెడతా అంటుంది మా పాప అయితే. అలా ఉంది. మా బాబు అయితే అసలు చిన్నప్పుడు ఏమీ సర్దకపోయేది, చాలా సైలెంట్గా ఉండేవాడు. అసలు మా పాప చేసే అల్లరిలో బాబు కనీసం 25% కూడా చేయకపోయేది, అంత సైలెంట్గా ఉండేవాడు. పాప మాత్రం అలా అస్సలు ఉండట్లేదు. మనం వద్దు అన్న పని మాత్రమే నేను చేస్తా అంటుంది. మనం వద్దు అంటే ఇంకాస్త ఎక్కువనే చేస్తుంది, కానీ తక్కువ మాత్రం చేయట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇక సర్దుకునే ఇంట్రెస్ట్ కూడా పోయింది. అక్కడ మా గోడల్ని చూస్తే అయితే ఎక్కడ ఏ గోడని చూసినా కూడా స్కెచ్ మార్క్స్, పెన్సిల్ మార్క్సే కనిపిస్తాయి. మా ఓనర్ చూస్తే మాత్రం మమ్మల్ని ఏమంటాడో ఏమో తెలీదు. అలా ఉంది మా ఇల్లు పరిస్థితి. వెనకాల కనిపిస్తుందా, అప్పుడప్పుడు బ్యాక్ సైడ్ గోడని అబ్జర్వ్ చేయండి. అక్కడ ఛార్జింగ్ పెట్టిన దగ్గర అక్కడ మొత్తం గీతలే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు నాకు బ్యాంగిల్స్ తొడుగుతుంది. వదిన మరదళ్ళ గాజులు అని చెప్పేసి వచ్చింది. మా తెలంగాణ సైడ్ అయితే ఇలా ఉంటుంది, వదిన మరదళ్ళం ఇలా గాజులు వేసుకుంటాం. ఒక్కోసారి అమ్మమ్మలు మన వాళ్ళకి మనవరాళ్ళకి ఇట్లా బ్యాంగిల్స్ పెట్టాలని, టవల్ అబ్బాయిలకి ఇస్తే టవల్ వేయాలని ఇలా వస్తుంది ఆచారము. ఈసారి వదిన మరదళ్ళదే వచ్చింది. అయితే రాఖీకి వచ్చింది కదా మా ఆడపడుచు, అందుకోసం అని చెప్పేసి నాకు బ్యాంగిల్స్ వేస్తుంది. ఇక్కడైతే 5 రకాల గాజులు వేస్తుంది నాకు. ఇట్లా మనకు నచ్చిన కలర్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, అలా తీసుకొచ్చింది. నేను కలర్స్ చెప్తే
ఇక్కడ నాకు గాజులు పెట్టడం అవ్వగానే మా ఆడపడుచుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత అయితే చీర పెడుతున్నాను నేను. మా ఆయన అయితే ముందే కట్నం చేతిలో పెట్టి డ్యూటీకి వెళ్ళిపోయాడు. తను వెళ్ళాక మేము గాజులు వేసుకున్నాము, హడావిడిగా ఎందుకని చెప్పేసి. కాకపోతే ఇది కూడా ప్రొద్దున్నే చేసుకున్నామండి. ఇదండి ఇవాళకి నా వీడియో. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.